హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ విరాజ పర్వం పార్ట్ 1. ఫెయిర్మౌంట్ జైపూర్ ప్యాలెస్లో ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతుంది. అందరూ ఆహ్లాదంగా కోలాహలంగా అక్కడ తిరుగుతూ ఉంటే ఒక్క అబ్బాయి మాత్రం తన ఫ్రెండ్తో సిట్టింగ్ వేస్తున్నాడు. ఇక్కడ ఈ అబ్బాయి సిట్టింగ్ వేస్తుంటే అక్కడ పెళ్లి కూతురు మాత్రం బ్యూటీషియన్స్, హెయిర్ స్టైలిస్ట్స్ తనని రెడీ చేస్తూ ఉన్నా దాని మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ పెట్టక ఏడుస్తూనే ఉంది. ఆమె ఏడుపు గమనించిన ఆమె అమ్మా నాన్న, మేనమామ, అత్త ముద్దుగా పెంచుకున్న కూతురు, పైగా ఒక్కటే కూతురు కాబట్టి పెళ్ళయి వేరే ఇంటికి వెళ్తుండడంతో ఏడుస్తుంది అని అనుకున్నారు. కానీ అమ్మా నాన్నని వదిలి వెళ్తున్నందుకు కాదు, తన బావని పెళ్లి చేసుకోలేకపోతున్నందుకు ఆ బాధని అక్కడ ఎవరికీ తెలియదు. ఈ మందు తాగుతున్న అబ్బాయిలకి తప్ప. రే విరాజ్, ఈ క్షణం కూడా తను నువ్వు పిలిస్తే అన్నీ వదిలేసి వస్తుందిరా. అంత పిచ్చి సంయుకి నువ్వంటే. కానీ నీకెందుకురా తన ప్రేమ అర్థం కావట్లేదు. తను నీకు ఎన్నిసార్లు ప్రపోజ్ చేసిందో నాకు తెలుసు. నువ్వు తన ప్రేమని ఒప్పుకోవడానికి నాతో పడుకుంటావా అని అడిగినా తను నీ ప్రేమ కోసం సరే అంది తప్పితే నీ మాటల్ని నిన్ను బ్లేమ్ చేయలేదు. సంయు బంగారం రా, నువ్వు దేని గురించి ఆలోచించి ఇలా చేస్తున్నావో తెలియదు, కానీ కొన్ని రోజుల తర్వాత తనని మిస్ చేసుకున్నందుకు తప్పకుండా రిగ్రెట్ ఫీల్ అవుతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రవీణ్, ఒక విస్కీ బాటిల్ సంకలో పెట్టుకొని. ప్రవీణ్ అన్న మాటల్ని తలుచుకుంటూ ఒక ఫుల్ బాటిల్ రమ్ తాగాక, సంయుక్త మై క్యూట్ మర్దల్, ఐఎమ్ కమింగ్ అంటూ సంయు రూమ్లోకి దూరాడు విరాజ్. అప్పటికి ఆ రూమ్లో ఎవరూ లేరు. తెల్లవారుజామున 3 గంటలకి ముహూర్తం కావడంతో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకొన్ని గంటల్లో మదిలో ఉన్నవాడు కాక వేరే వాడితో తాళి కట్టించుకోవాలి అని బాధపడుతూ ఫ్లోర్ మీద కూర్చుని మోకాళ్ళలో ముఖం దాచుకుని ఏడుస్తూ ఉంది సంయు మొదటిసారి ప్రేమగా పిలిచాడు. విరాజ్ గొంతు వినబడిన వైపు చూసి, ఎందుకొచ్చావు బావా అని కోపంగా అడుగుతూ విరాజ్ ఎదురుగా నిలబడి అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, ఇక నిన్ను ప్రేమ అని సతాయించే వాళ్ళు ఎవరూ ఉండరులే. ఇంకొన్ని గంటల్లో నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నా కదా అంటూ తన కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్లను 2 చేతులతో తుడుచుకుంటుంటే ఆమె 2 చేతుల్ని అతని ఒక చేతితో లాక్ చేసి, ఇప్పుడు చెప్తున్నాను సంయు, ఐఎమ్ యువర్స్, విల్ యు మ్యారీ మీ? అతని మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ, టూ లేట్ బావా అని ఆ రూమ్ దాటి బయటకు వెళ్ళడానికి 2 అడుగులు ముందుకు వేయగానే విరాజ్ ఆమెను వెనుక నుంచి హత్తుకున్నాడు. ఆ గదిలోని నిశ్శబ్దాన్ని వారిద్దరి వేగవంతమైన శ్వాసలు మాత్రమే ఛేదిస్తున్నాయి. అతని స్పర్శలో ఆమెకు ఎక్కడా లేని ఒక కొత్త అనుభూతి కనిపిస్తుంది. అతడు ఆమె ముఖానికి దగ్గరగా వచ్చి తక్కువ స్వరంతో, టూ లేట్ అన్నావు కదా, ఆ లేట్ని ఎలా సెట్ చేయాలో నాకు తెలుసు, కానీ నేనేం చేసినా అడ్డు చెప్పకు అని మెల్లగా గుసగుసలాడాడు. డ్రింక్ చేసావా బావా అంది అతని కౌగిలిని ఆస్వాదిస్తూ. తాగాను సంయు, కానీ మత్తులో ఉన్నది నా మెదడు కాదు, నా మనసు. ఇన్నాళ్ళు నిన్ను దూరం పెట్టింది నీ మీద ప్రేమ లేక కాదు, నిన్ను నాకంటే బాగా చూసుకునేవాడు దొరుకుతాడనే భ్రమతో. కానీ ఇందాక ప్రవీణ్ అన్న మాటలు నా గుండెకు తగిలాయి. నా కోసం నువ్వు ఎంతకైనా తెగిస్తావని తెలిసాక నిన్ను ఇంకొకరి చేతిలో పెట్టి నేను బ్రతకలేను. సంయు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి.
కానీ బావ, ముహూర్తానికి ఇంకా 3 గంటలే ఉంది. బయట నాన్న, మామ అందరూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఇది సినిమా కాదు కదా. విరాజ్ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, సినిమా కాదు సంయు, ఇది మన జీవితం. నువ్వు సిద్ధంగా ఉంటే ఈ నిమిషమే మనం ఒక్కటవుదాం. మరి అమ్మా నాన్నలు, వాళ్ళ పరువు? సంయు వణుకుతున్న గొంతుతో అడిగింది. నువ్వు ప్రేమలేని పెళ్లి చేసుకుని జీవితాంతం ఏడుస్తూ ఉంటే వాళ్ళు సంతోషిస్తారా? విరాజ్ గట్టిగా నవ్వి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అదే కావాలి సంయు. మనం పారిపోతే అది తప్పవుతుంది. మనల్ని వెతుక్కుంటూ వస్తారు. కానీ ఈ 3 గంటలు మనం ఏకాంతంగా గడిపామని తెలిస్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది. నీకు వేరే వాడితో తాళి కట్టించే ధైర్యం ఎవరికీ ఉండదు. నీ పరువు పోయినా నీ బాధ్యత తీసుకోవడానికి నీ బావ ఇక్కడే ఉన్నాడు. నిన్ను నేనే పెళ్లి చేసుకుంటానని అప్పుడు అందరి ముందు చెబుతాను. పెద్దలు ఒప్పుకోక తప్పదు. సంయుక్త ఒక్క క్షణం ఆలోచించింది. తనని రెడీ చేస్తున్న బ్యూటీషియన్లు కాసేపట్లో మళ్ళీ వస్తారు. అప్పటికే పెళ్లి మండపం దగ్గర సందడి మొదలైంది. విరాట్ చేతులు పట్టుకుని ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంది. సరే బావా, నువ్వు లేని జీవితం కంటే నీతో వచ్చే కష్టాలైనా నాకు ఇష్టమే అంది తెగువగా. విరాజ్ ఆలోచనలు రమ్మత్తులో ఇప్పుడు ఒక వింతైన తెగువతో కూడిన ప్లాన్ వైపు మళ్ళాయి. సంయుక్త మనసులో భయం, ఆందోళన కలిగినా విరాజ్ మాటల్లోని ఆత్మవిశ్వాసం ఆమెను కట్టిపడేసింది. ఇది చాలా రిస్క్ బావా, నాన్న తల ఎత్తుకోలేరు. నీ జీవితం నాశనం అవ్వడం కంటే ఒక్కపూట వాళ్ళు కోప్పడటం మేలు సంయు, నన్ను నమ్ము అంటూ విరాజ్ గది తలుపుకు గడియపెట్టాడు. ఆ గదిలోని ఏకాంతం వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని తుడిచేసింది. రంగాటు, ఆమె తలలోని మల్లెపూల సువాసన కలిసి ఆ గదిలో ఒక మత్తెక్కిన వాతావరణాన్ని సృష్టించాయి. విరాజ్ ఆమెను హత్తుకొని ఆమె మెడపై తన శ్వాసను వదులుతుంటే సంయుక్త కళ్ళు మూసుకుంది. బయట ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదనే మొండితనం విరాజ్లో కనిపిస్తుంటే తనవాడే తనను సొంతం చేసుకుంటున్నాడనే తృప్తి సంయుక్తలో స్పష్టంగా కనిపిస్తోంది. అతను ఆమెను అక్కున చేర్చుకోగానే ఆమె పట్టు వస్త్రాల గలగలలు ఆ గదిలోని నిశ్శబ్దాన్ని ఛేదించాయి. విరాజ్ తన చేతులతో ఆమె ముఖాన్ని సున్నితంగా నిమిరాడు. కన్నీళ్లతో తడిసిన ఆమె కళ్ళను తన పెదవులతో తాకుతూ, ఇక ఏడవకు సంయు, నీ కన్నీళ్లకు ముగింపు, మన ప్రేమకు ఇది ఆరంభం అని మెల్లగా కుసకుసలాడాడు. అతని శ్వాసలోని రంగాటు ఆమెకు మత్తు కలిగిస్తుంటే ఆమె స్పర్శ అతని నరనరాల్లో ఒక కొత్త విద్యుత్తును ప్రవహింపచేసింది. విరాజ్ ఆమె జడలోని మల్లెపూలను తీస్తుంటే ఆ సువాసన గదంతా పరుచుకుంది. సంయుక్త అతని చొక్కా కాలర్ను గట్టిగా పట్టుకుని అతని గుండె చప్పుళ్లను వింటూ తనను తాను మర్చిపోయింది. వారిద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా కరిగిపోయింది. విరాజ్ ఆమెను హత్తుకున్న తీరులో ఒక రకమైన హక్కు, ఒక రకమైన ఆరాధన ఉన్నాయి. ఆమె పెదవుల మీద అతని ముద్ర పడగానే సంయుక్త ప్రపంచాన్ని మర్చిపోయింది. ఆ 3 గంటల సమయం వారికి ఒక యుగంలా అనిపించింది. చుట్టూ ఉన్న ఆభరణాలు, ఆ పెళ్లి అలంకరణ అన్నీ అర్థరహితంగా అనిపించాయి. కేవలం వారిద్దరి శ్వాసలు, ఆ స్పర్శ మాత్రమే సత్యం అనిపించింది. ఆ ఏకాంతంలో, ఆ మత్తులో ఒకరినొకరు పూర్తిగా
ఆవాహన చేసుకున్నారు. విరాజ్ తన చేతులతో ఆమెను బంధించి, నువ్వు నా దానివి, ఈ క్షణం నుంచి ఎవరూ నిన్ను నా నుంచి వేరు చేయలేరు అని ప్రమాణం చేస్తున్నట్టుగా ఆమెను తనలోకి తీసుకున్నాడు. ఆ రాత్రి వారిద్దరి మౌన పోరాటానికి, ఇన్నాళ్ళ విరహానికి ఒక పరిపూర్ణమైన ముగింపునిచ్చింది. ఆ గదిలో ఇప్పుడు మాటలు లేవు, కేవలం నిట్టూర్పులు మరియు చర్మం తాకిడి మాత్రమే మాట్లాడుకుంటున్నాయి. ఆ రాత్రి నలుపులో వారిద్దరి శరీరాలు ఒక అందమైన చిత్రపటంలా కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున 3 గంటలు కావస్తుంది. బయట కోలాహలం పెరుగుతోంది. కానీ లోపల ఆ ఇద్దరు ప్రేమికులు ఒకే ప్రాణంగా మారిపోయి రాబోయే తుఫానును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. పెళ్ళికొడుకు తరపు వారు, సంయుక్త తల్లిదండ్రులు అందరూ గది బయట నిలబడి తలుపు తడుతున్నారు. లోపల నుంచి ఎలాంటి సమాధానం లేదు. సంయు, ఏమైందమ్మా, తలుపు తీ, ముహూర్తం దాటిపోతోంది అని సంయు తండ్రి రాఘవేంద్రవర్మ గట్టిగా అరుస్తున్నాడు. చివరికి గది తలుపులు బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నారు. లోపల ఏం జరిగి ఉంటుందో, ఎందుకు సంయు ఇంతసేపు తలుపు తీయలేదు అని అందరి గుండెలు కొట్టుకుంటున్నాయి. తలుపులు తెరుచుకోగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. పెళ్లి కూతురు దుస్తుల్లో ఉన్న సంయుక్త పక్కన మత్తులో ఉన్న విరాజ్ ఆమె చేయి పట్టుకుని కూర్చుని ఉన్నాడు. తరువాత జరిగే రచ్చ ఎలా ఉంటుందో ఊహించగలరా? విరాజ్, సంయు తమ ప్రేమని నెగ్గించుకుంటారా లేదా పెద్దల ఆగ్రహానికి బలైపోతారా? విరాజ్ తీసుకున్న డెసిషన్ కరెక్టేనా కొనసాగుతుంది. నేను మీ అనుష కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్.